ముందుగా వేడి నీళ్ళలో మిల్ మేకర్ని ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టి ఆ నీళ్ళన్నీ వాష్ చేసి పిండేసేసి వేరే బౌల్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఒక కప్తో శనగపిండి, కొంచెం ఒక హాఫ్ కప్ బియ్యపిండి, కొంచెం జీలకర్ర, కొంచెం కారము అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్ది కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసుకొని కలపాలండి బాగా. దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని కలపాలి. ఇది 5 మినిట్స్ పాటు అలాగే పక్కన పెట్టాలి. ఇప్పుడు ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ మిల్ మేకర్ మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా వేసి వేపుకోవాలి. ఇది 3 నిమిషాల పాటు వేపుకోవాలి. ఫస్ట్ అయితే మెత్తగా ఉంటాయి, తర్వాత కరకరలాడతాయి అన్నమాట. 3 నిమిషాల పాటు వేపుకుంటేనే కరకరలాడేలా వస్తాయండి. అయిపోయినాయండి. మిల్ మేకర్తో పకోడీ అయిపోయింది. ఇప్పుడు వేరే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని వేపుకున్న కరివేపాకు మిశ్రమాన్ని కూడా పైన గార్నిష్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో మీరు లెమన్ అయినా పిండుకొని తినొచ్చు, ఇంకా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. చూసారా, టేస్టీ టేస్టీ మిల్ మేకర్ పకోడీ రెడీ.